సిరిసిరి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి ఉగాది పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు బోనాలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఇల్లంతకుంట మండలం సిరిసిరి గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి గొడ్డు గోద చల్లగా ఉండాలని, గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో సంపూర్ణంగా ఉండాలని, వ్యవసాయం అభివృద్ధి చెందారన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్ద మనిషి బినవేణి మహిపాల్ యాదవ్, అధ్యక్షులు బండి ఐలయ్య, బినవేణి చిన్న మహిపాల్, ఉపాధ్యక్షులు బినవేణి ఎర్రయ్య, వంగ రామకృష్ణ యాదవ్, బండి రాజ్వయ్య, బినవేణి కుమార్, న్యాల లింగయ్య, బినవేణి శివ, దేవేందర్, రాధరపు ఐలయ్య, సల్పల రాములు, చెవుల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. పోషమ్మ బోనాలు అంగరంగ సంబరాలు పాడి పంట వ్యవసాయ తరపున అన్ని పంటలు పంచుకోవాలని ప్రతి సంవత్సరం చేస్తుంటాం. ఉగాది పండుగ సందర్భంగా సిరిసిరి యాదవ సంఘం ఆధ్వర్యం నుండి ప్రతి ఇంటి నుండి పోచమ్మకు బోనాలు చేయడం జరుగుతుందని, ఇది భారీ ఎత్తున మొత్తం ప్రతి ఇంటి నుండి మరి ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. కావున ఈ పోచమ్మ తల్లి ఆశీస్సులు మా యాదవ సంఘం అందరికీ ఉండాలని ఆ దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై యాదవ్, జై జై యాదవ్. సిరిసేడు యాదవ కుర్మ యాదవ గొల్ల కాపర్ల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గ్రామంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, అదేవిధంగా వ్యవసాయంలో ఉగాది పండగ అనేది ఒక నూతన ఉత్సాహాన్ని, పాడి పంటలు అభివృద్ధి చెందాలి, బహుగా పంటలు పండి అందరూ ఆర్థిక అభివృద్ధి పొంది ఆయురారోగ్యాలు పొందాలనే ఉద్దేశంతో ఈ పండుగలు నిర్వహించుకుంటున్నారు. మేము ప్రతి సంవత్సరం మా యాదవ సంఘం ఆధ్వర్యంలో 120 పైచిలకు కుటుంబాలు పాల్గొని యాదవ సంఘం మొత్తం ఏకతాటి మీద కుటుంబ సభ్యులం అంతా ఒకసారి వచ్చి పోచమ్మ తల్లికి బోనాలు, అదేవిధంగా ఉగాది పచ్చడను అందించి సమర్పించి గ్రామంలో కానీ మా యాదవ సంఘం దినదిన అభివృద్ధి పొంది అన్ని రకాలుగా ముందుండాలని ఆ తల్లిని మేము కోరుకోవడం జరుగుతోంది. అదేవిధంగా మాకు పోచమ్మ తల్లి అనేది మా యాదవులకు ఒక పెద్ద ఇంటి కుటుంబ సభ్యురాలుగా మేము ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ ఉంటాం.